శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కొన్ని సార్లు భగవంతుడి లీలలు ఎంత అనూహ్యంగా ఉంటాయో, అసలు మనం చదువుకున్న సైన్స్‌ని ఛాలెంజ్ చేస్తాయా అనిపిస్తుంది. అర్థం కాదు కొన్నిసార్లు. అలాంటిదే ఇదిగో ఇక్కడ సౌమ్య టీ అనే ఒక సోదరి రాశారు. చాలా చిత్రంగా అనిపించింది. ఎప్పుడు మన ఛానెల్‌లో ఇటువంటి మెసేజ్ రాలేదు. చెప్పాలా లేదా అనిపించింది నాకు. ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి సంబంధించిన లీలిది. సర్లే చివరికి ఈరోజు చెప్దాం అనిపించి చేస్తున్నాను. వీళ్ళకి మొట్టమొదట ఒక పాపుందిట ఈ దంపతులకి. ఆ పాప పుట్టాక వీళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నారు. దానికోసం ఏదో కాపర్ టీ అని ఏదో వేయించుకుంటారు కదా! అది మీరందరూ పెద్దవాళ్ళు కాబట్టి మీకు తెలుస్తుంది. నేను అంతకన్నా దాన్ని వర్ణించాల్సిన అవసరం లేదు గానీ, అందుకని అది పెట్టించుకున్నారట. ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నారట. అయితే ఈ మధ్య ఏమైందిట ఈవిడకి, చాలా సంవత్సరాలయింది కదా! ఒక బాబు పుట్టాలి అని కోరికట. సంకష్టహర చతుర్థి పూజ చేయడం ప్రారంభించారట. ఎలా ప్రారంభించారు అంటే, ఆ ఫ్యామిలీ ప్లానింగ్ అలాగే పాటిస్తున్నారు. తర్వాత ప్రయత్నిస్తాం కదా! ఆ ప్రయత్నించే సమయానికి బాబు పుట్టటం కోసమని ఇప్పటి నుంచి పుణ్యం ఆర్జించుకోవడానికి ఈ తల్లి పూజ మొదలుపెట్టారు. ఆ కాపర్ టీ అలాగే ఉంది. విచిత్రం ఏమిటి అంటే 2 నెలల పాటు పూజ చేసుకున్నారట. పూజ చేసుకుని ఆ తర్వాత నెల తప్పారట. ఇదేమిటి అని డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్ట్ చేశారట. ఇదేమిటి నేను ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తున్నాను గదా! ఇలా ఎలా ఆ డాక్టర్ టెస్ట్ చేసి, "అమ్మ విచిత్రం ఏమిటంటే, నీ కాపర్ టీ మిస్ అయింది తల్లి. అందువల్ల నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది" అని చెప్పి ఇంకది తీసేసారట. ఆ తర్వాత పండంటి బాబు పుట్టాడండి. అలాగే గణపతికి కృతజ్ఞతలు చెప్తూ, మళ్ళీ ఒకసారి గూడా వ్రతం జేసుకున్నాను అన్నారు. ఎంత విచిత్రమో ఇటువంటి లీలలు అనూహ్యం ఇది. ఎందుకు అంటే, అలా మిస్‌ప్లేస్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ రావడం ఇవన్నీ చాలా విచిత్రమైనవి కదా! ఎలా జరుగుతాయి ఇవన్నీ అంటే గుర్తుపెట్టుకోండి. మన సైన్స్ అయినా, మన కంప్యూటర్ సైన్స్ అయినా అన్నిటికన్నా ప్రకృతి చాలా గొప్పది. ప్రకృతి గట్టిగా తలుచుకుంటే ఇవన్నీ ఒక స్థాయి దాటి పనిచేయలేవు. ఆ ప్రకృతిని కూడా ఆధీనంలో ఉంచుకున్నది పరమేశ్వరుడు. పరమేశ్వరుడు అంటే ఏ దేవుడైనా, నారాయణుడైనా, అమ్మవారైనా, శివుడైనా, గణపతైనా ఎవరైనా. వాళ్ళు తలుచుకుంటే ప్రకృతి ఎటు నుంచి ఎటైనా మార్చగలదు అనడానికి ఇదిగో ఈ లీల ఒక నిదర్శనం. ఇది చెప్పాను కదా అని చెప్పి ప్రతి వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయకండి. ఈ సోదరి విషయంలో గణపతి అలా అనుగ్రహించాడు. అది ఆ సోదరి అదృష్టం. మనం ఎప్పుడూ కూడా జీవితంలో మానవ ప్రయత్నం మొట్టమొదట చేయాలి. మానవ ప్రయత్నం చేయకుండా ఎప్పుడు దైవ సహాయాన్ని కోరుకోకండి. మనం పూర్తి మానవ ప్రయత్నం చేసి అప్పుడు దైవ సహాయం కోరుకుంటే గనక తప్పకుండా సహాయం అందిస్తాడు భగవంతుడు. శ్రీమాత్రే నమః.